ఆరవ సాహస గాథ. బండరాళ్ల తీరం. మరునాడు అనుకున్న సమయానికి కూలి సింబాద్ వచ్చాడు. అయితే ఈసారి నావికా సింబాద్ ఆలస్యం చేశాడు. కొంతసేపటికి నావికా సింబాద్ వచ్చి, మిత్రమా, ఎంతసేపయింది వచ్చి? అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొనే వచ్చేసరికి ఆలస్యమైంది. నేడు నా సాహసయాత్రలు ప్రారంభించిన రోజు. అందుచేత పేద ప్రజలందరికీ అన్నదానం చేసి వచ్చాను. వారు నా పట్ల చూపిన కృతజ్ఞతకు నేను ఎల్లప్పుడూ వారికి రుణపడి ఉంటాను. పేద ప్రజల అభ్యున్నతే నా లక్ష్యం. సరే, ఏమన్నా తిన్నావా లేదా? ఒరేయ్ కాదర్, పండ్లు ద్రాక్షరసాయి తీసుకురా. అయ్యగారికి ఆతిథ్యం ఇచ్చావా అంటూ నౌకరుని పిలిచాడు. ఇచ్చాను అని చెప్పాడు నౌకర్. నౌకరు వెళ్ళిపోగానే నావికా సింబాద్ తన ఆసనాన్ని లాగి కూర్చుని మరొక సాహసగాథను వినిపించాడు. మిత్రమా, మేమీసారి అదృష్టాన్ని వెంటబెట్టుకుని వెళ్ళామేమో. మాకంతా లాభాలే. మా సరుకులు పూర్తిగా అమ్ముడైపోయాయి. విశేష లాభాలొచ్చాయి. కానీ ఎప్పుడు ఏమి జరుగుతుందో ఎవరు చెప్పగలరు? ఎంతో సంతోషంగా ప్రయాణిస్తున్న మాకు ఒకనాడు మా పడవ పెద్ద వేసిన గావు కేకకు అందరం అదిరిపోయాం. అతడు జాగ్రత్తగా ఉండండి, నౌకలోనికి నీళ్లు రాకుండా చూడండి అంటూ బిగ్గరగా చెప్తున్నాడు. ఇంతలోనే నౌక క్రింద భాగం నుంచి దేనినో గీసుకుంటున్నట్లుగా శబ్దం రాసాగింది. మా నౌక నీటిలోని బండరాళ్లను గుద్దుకుంటోంది. పెద్ద పెద్ద బండరాళ్లను గుద్దుకోవడంతో మా నౌక తునకలైపోతోంది. నౌక నిండా నీరు చేరి మునిగిపోతోంది. ఎవరి ప్రాణాలు వారు కాపాడుకునే ప్రయత్నంలో నౌకలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఏడుపులు, అరుపులు, ఆర్తనాదాలు, హాహాకారాలతో నౌకలోని వారంతా చెల్లాచెదురైపోయారు. ఇంతలో నౌక హఠాత్తుగా పెద్ద శబ్దం చేసుకుంటూ మునిగిపోయింది. దాంతోబాటే మేము కూడా సముద్రంలో మునిగిపోసాగాం. రాళ్లకి కొట్టుకొని మరణించిన వారు కొందరు, చెక్కలు గుచ్చుకుని నీటిలో ఊపిరాడకపోయిన వారు మరికొందరు, ఇలా చాలామంది చనిపోయారు. కొందరిని కెరటాలు దూరంగా నెట్టివేశాయి. నాతో పాటు మరికొందరు సముద్ర కెరటాల తాకిడికి అల్లంత దూరంలో కొట్టుకుని పోయి ఒక దీవి ఒడ్డున పడ్డాం. మా కళ్ళ ముందే మా సహచరులు చనిపోతుంటే, నౌక చిన్నాభిన్నమవుతుంటే దిక్కుతోచక చూస్తూ ఊరుకుండిపోయాం. చలికి గజగజ వణుకుతూ లేచి ఆ దీవిని ఒకసారి పరీక్షగా చూశాం. ఆ దీవిని సంపద దీవి అంటారు. ఎందుకంటే మా నౌకలాగే చాలా నౌకలు ఇక్కడ తీరంలోని రాళ్లకు కొట్టుకొని గుద్దుకొని చిన్నభిన్నమవుతుంటాయి. వాటిలోని సంపదంతా ఈ తీరానికి కొట్టుకు వచ్చి అలా ఈ దీవికి సంపద దీవి అనే పేరు వచ్చింది. నేను నా తోటివారు మాకు కావలసినంత ద్రవ్యాన్ని పోగు చేసుకున్నాం. అయితే నిర్మానుష్యంగా ఉన్న ఆ దీవిలో మాకు తినడానికి తిండి, తాగడానికి మంచినీరు లేకపోవడంతో మాలో చాలామంది ఆకలి దప్పులకు తాళలేక చనిపోయారు. సముద్రపు నీరు త్రాగలేం కదా. ఆకలి దప్పులకు కొట్టుకునే అనుభవం ఉండడంతో నాతో వారంతా క్రమంగా చనిపోయారు. అందరూ చనిపోగా మొత్తం సంపద అంతా నాదేనని గర్వపడ్డాను. చాలా సంతోషించాను. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ సంతోషం అంతరించిపోసాగింది. కారణం అక్కడ తిండి తిప్పలు లేకపోవడమే. మనిషి బ్రతకడానికి కావాల్సింది ముఖ్యంగా తిండి, నీరు. ఇవే. ఈ రెండూ లేకపోతే ఎంత సంపద ఉన్నా మనిషి జీవించలేడు. కావున మనిషికి సంపద కంటే ముఖ్యం నీరు, ఆహారం అని అప్పుడే తెలిసింది. ఆకలికి తాళలేకపోతున్నాను. రోజు రోజుకు నీరసించిపోతున్నాను. తిండి లేక ఈ దీవిలోనే చనిపోతానేమోనని భయం పట్టుకుంది. అంతకు మించి నా అనుభవం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఎట్లాగైనా సరే ఇక్కడ నుండి బయటపడాలనుకున్నాను. కానీ ఎలా? ఏ నౌకలు, పడవలు ఇక్కడికి రావు. ఇక్కడికి వస్తే ఈ సముద్ర తీరంలో ఉన్న బండరాళ్లకు గుద్దుకొని ముక్కలైపోతుంది. ఈ బండరాళ్ల దీవి గురించి తెలియని వారే వచ్చి మా మాదిరిగా నాశనమైపోతారు. ఎలాగా అనుకుంటూ ఉండగా నాకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే అమలుపరిచాను. సన్నటి పగిలిన చెక్కలనన్నిటినీ పోగు చేసుకొని చనిపోయిన మా వాళ్ళ తలపాగాలతో గట్టిగా బిగించి ఒక తెప్పలాంటి దానిని తయారు చేశాను. తెప్ప నెమ్మదిగా తోసుకుంటూ సముద్రంపై ప్రయాణించసాగాను. సముద్ర కెరటాలకు నా తెప్ప ఎటెటో పోతోంది. తెలియడం లేదు. నాకేమో నీరసం వచ్చేస్తుంది. శక్తినంతా కూడదీసుకుని ప్రయత్నిస్తున్నాను. కొంతసేపటికి ఆ ప్రవాహం ఒక కొండ దిగువ ప్రాంతానికి వెళ్తున్నట్లు కనిపించింది. మరికొంత దూరం పోయేసరికి ప్రవాహం సన్నని గుహ ద్వారా ప్రవహించటం మొదలుపెట్టింది.
నేను నిలబడితే దానికి కొట్టుకొని చనిపోయేవాడినే. వెంటనే నేను తెప్ప మీద బోర్లా పడుకుని చేతులతో తోసుకుంటూ కొంతసేపటికి నీరసం వచ్చి అలసిపోయి ఆదమరిచి తెలివి తప్పాను. అలా ఎంతసేపు ప్రయాణించానో తెలియదు కానీ నేను మళ్ళీ కళ్ళు తెరిచి చూసేసరికి నా చుట్టూ దృఢకాయులైన నల్లటి మనుష్యులు మూగిపోయి ఉన్నారు. కొందరు నా కాళ్లకు మర్దన చేస్తున్నారు. కొందరు నాకు సపర్యలు చేస్తున్నారు. మరికొందరు నాకు సపర్యలు చేస్తున్నారు. నేను కళ్ళు తెరవడం చూసి వారు "నువ్వు ఎవరు?" అంటూ అడిగారు. వారి భాష తెలియకపోయినా వారు చేసే సైగలతో తెలుసుకున్నాను. ఏమి చెప్పను? నేనేం చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది? నీరసంతో మళ్ళీ కళ్ళు మూసుకుపోవడంతో దాహం దాహం అని సైగ చేశాను. వారు నాకు మంచినీరిచ్చి మంచి ఆహారాన్నిచ్చారు. కొంతసేపటికి నేను తేరుకున్నాను. ఇంతలో నా అదృష్టం కొద్దీ నా అరబిక్ భాష తెలిసిన ఒకతను వచ్చాడు. వారి ద్వారా అందరికీ నా కథంతా చెప్పాను. వారంతా విని భలేవాడివోయ్! ఇంతవరకు ఆ సొరంగం గుండా పోయినవారు లేరు, వచ్చినవారు లేరు. నీవే ఆ సాహసం చేసి బయటపడ్డ మొదటి వ్యక్తివి అంటూ నన్ను తెగ మెచ్చుకొని నన్ను వాళ్ళ రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. ఆయన నన్నెంతో అభిమానించి అతిథి మర్యాదలు చేసి వాళ్ళ వ్యవసాయదారులకు కూడా ధైర్యం చెప్పమన్నాడు. అంటే నన్ను రక్షించిన వారంతా వ్యవసాయదారులన్నమాట. మరి కొంతకాలానికి వారుండే దీవికి ఒక నౌక రావటం, ఆ నౌక ద్వారానే నేను బాగ్దాద్ నగరానికి రావటం జరిగింది. అక్కడి రాజుగారు ఇచ్చిన బహుమతులు కానుకలు తీసుకొని మా రాజుగారికి కూడా సమర్పించాను. నా కథలను సాహసయాత్రలను పాఠ్యాంశాలుగా చేర్చి మా దేశ పౌరులకు ధైర్యాన్ని కల్పించేలా చేశారు. సింబాద్ అపారమైన సంపదలతో సకల సౌకర్యాలను అనుభవించాను. అంతులేని నా సంపదలను అల్లా దయతో నిరుపేదలందరికీ చేయూతనిస్తున్నాను. ఇదంతా అల్లా ప్రేరణ కాక మరేమిటంటావు అంటూ ముగించాడు. కూలి సింబాద్, అయ్యా, మీరు అంతులేని సంపదను ఆర్జించారు. ఇంత అపార సంపదను ఆర్జించిన మీరింకా ఆ ప్రమాదకర భయంకర సముద్ర వ్యాపారాలు సాహసాలు ఎందుకు చేస్తున్నట్టు అని అడిగాడు. అందుకు నావిక సింబాద్, నువ్వన్నది నిజమే. అంతులేని సంపదను ఆర్జించి గొప్ప ఐశ్వర్యవంతుడనయ్యాను. అయితే నాలో నిగూఢంగా క్రొంగ్రొత్త విషయాలు తెలుసుకోవాలనే బలమైన కోరిక ఉన్నట్లే ప్రేరేపిస్తోంది. సంపాదన కోసం నేను సముద్ర వ్యాపారం చేయట్లేదు. ఈ విలాస ప్రపంచంలో మనిషికి తెలియని వింతలు విషయాలు ఎన్నో ఉన్నాయి. అల్లా సృష్టినంతటినీ అర్థం చేసుకోవడం తెలుసుకోవడం ఎవరితరం? అయితే వాటిలో కొన్నైనా తెలుసుకోవాలనే ఆశ జిజ్ఞాస నన్ను మళ్ళీ మళ్ళీ సముద్ర ప్రయాణం చేయడానికి ప్రేరేపిస్తుంది. అంతేగాని డబ్బు సంపాదించాలని కాదు. భగవంతుని అద్భుత ప్రకృతి సౌందర్యాన్ని వీక్షించాలనే బలమైన కోరికే నన్ను ఉత్తేజపరుస్తోంది. జీవితంలో ఒడిదుడుకులు, కష్టనష్టాలు, మంచి చెడులు, లాభ నష్టాలు అనేవి మనిషిని నడిపిస్తూ ఉంటాయి. మంచి చెడులు రెండూ ఒకదానికొకటి పరస్పర విరుద్ధాలైనా ఒకటి లేనిదే మరొకటి రాదు. చెడు ఉంటేనే మంచి విలువ తెలుస్తుంది. అట్లే జీవితంలో ఇవన్నీ సమపాళ్లలో లేనిచో ఆ జీవితం నిస్సారమవుతుంది అన్నాడు. అవును, అపాయాలనేవి ఎక్కడ లేవు. చావు రాసిపెట్టి ఉంటే అక్కడే చనిపోతామని ఎందుకు అనుకోవాలి? ఎవరు ఎక్కడ రాసిపెట్టి ఉంటే అక్కడ జీవితాన్ని చాలిస్తారు. మరణం అనేది మానవుని చేతిలో లేదు కదా అనుకుంటూ సమర్థించుకొని పలు ఆలోచనలతో ఇంటి ముఖం పట్టాడు కూలి సింబాద్.